తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని దానికి కావాల్సిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింపచేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ని మీ ముందు ఆవిష్కరింపచేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు 20 నుంచి 25 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో 12th క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో అట్లాగే రకరకాలైనటువంటి కళాల్లో రకరకాల బిల్డింగ్స్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా, ఇలా కూడా కట్టవచ్చా, ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని, ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలని చెప్పి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పాఠశాలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే నా తోటి మంత్రి వర్గ సహచరులందరూ కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టంగా చెప్పాం, త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి. 20 నుంచి 25 ఎకరాల ఆయా నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని, అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ ఒక 20-22 స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దశల వారీగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. అందులో భాగంగా
సరే, రేపు పొద్దున విజయదశమి వస్తూ ఉంది. పండగ పర్వదినం మనందరికీ ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన. ఆ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టంగా చెప్పి, పండగ కంటే ముందే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిని కూడా మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టేటట్టుగా త్వరితగతిన నిర్ణయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా వారి దృష్టి సారించి వారి సందేశం ఇచ్చి తద్వారా వారి పర్యవేక్షణలో వీటన్నిటిని ఏర్పాటు చేసి ఈరోజు మీ ముందు ఈ ప్రజెంటేషన్ని ఇవ్వబోతా ఉన్నాం. దయచేసి ఆ ప్రజెంటేషన్ అన్నిటిని కూడా ఒక 10-12 నిమిషాల మధ్యలో ఉండేటువంటి ప్రజెంటేషన్ని మీరందరూ వీక్షించడమే కాదు, నేను మీడియా సంబంధించిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మన రాష్ట్రం, మనందరి రాష్ట్రం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రం పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టుకుంటూ ముందుకు పోయే ఈ కార్యక్రమాన్ని విరివిగా కొద్దిగా పాజిటివ్ థింకింగ్తో ప్రాచుర్యం కల్పించి ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళవలసిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఆ మీడియా సంస్థల యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ ప్రజెంటేషన్ని స్టార్ట్ చేయవలసిందిగా మనోజ్ ప్లీజ్. Play the presentation. Hello. 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 Yes. Good morning, everyone. The vision of the Deputy CM and the CM was to create a modernized government schools which is based on Gurukul education systems, where we're looking at integrating 4 schools basically together. We're catering to sorry, no, it's okay. So the vision is to integrate Gurukul system into education, and how to integrate about 20 to 25 acres. The proposal slides that we are showing you here. The use of local species of trees and plants is an important part of how the landscape can be looked at. Hello? Just play the third one, please. Okay. Lakshmipuram, you don't want to see? Okay, can you just play fourth file, please? Fourth file. Play, yeah, just walk through.
Thank you. సో మిత్రులంతా నేను వీక్షించినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక షేప్ తీసుకొని రావటం కోసం యావత్ మంత్రిమండలితో పాటు రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సీనియర్ అధికారులందరితో కూడా ఒక కమిటీ వేసి దీన్ని కనీసం ఒక 3 నెలల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఒక షేప్ తీసుకొని వచ్చి ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీ గారు, బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన సెక్రటరీ గారు, అట్లాగే మైనార్టీ స్కూల్స్ సంబంధించిన సెక్రటరీ గారు, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం పెద్ద ఎత్తున పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి దీన్ని మనం ఈరోజు అనౌన్స్ చేసుకుంటున్నాం. నాతో పాటు ఈరోజు మరి సీనియర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మన చీఫ్ సెక్రటరీ గారు, మిగతా అధికారులందరూ కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్ఫేర్, మిగతా అధికారులందరూ కూడా దీంట్లో మన టిఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం సీరియస్గా పనిచేసినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు, ఒకసారి వచ్చి చూసిపోండి అని అడిగారంట. చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పి కూడా వచ్చారట. సో నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 662 స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే 35 స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. గత ప్రభుత్వం నాకు తెలిసి 73 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందట. 73 కోట్లు, లెస్ దెన్ 100 crores.
నేను చెప్తాను చాలా సగౌరవంగా, మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేవి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎటు నుంచి వస్తూ ఉంది, సన్ ప్యాచ్ ఎట్లా ఉంది, విండ్ ఎట్లా వస్తూ ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఇది ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా, గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా, పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా, ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, మైనార్టీసు, జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ, వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకుంటున్నాం మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తూ మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు విజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కూడా నేను 2-3 సార్లు విన్నాను వారు చెప్పి, కేవలం ఎడ్యుకేషన్తో ఒకటే మనం రుద్దటం కాదు, స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ఉండేటట్టుగా, స్పోర్ట్స్ బాగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. పిల్లలంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో నేను ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, నాకు అవకాశాలు లేవే అనేటువంటి భావం వాళ్ళ కలగకుండా ఉండేటట్టుగా అవసరమైతే మనం ఆ స్కూల్లోనే థియేటర్ కూడా కడదాం, యాంపీ థియేటర్ కూడా కడదాం. వారానికి ఒకసారో నెలకోసారో 15 రోజులకోసారో అవసరమైతే మనం డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా వాళ్ళకి పిల్లలకి ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అనేటువంటి ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉండాలని చెప్పి వారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ది కమిట్మెంట్ ఆఫ్ ది క్యాబినెట్ ఈజ్ సో సీరియస్ అబౌట్ ది స్టూడెంట్స్ అండ్ దేర్ అప్బ్రింగింగ్, ఎంత సీరియస్గా ఉందో దాని గురించి చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఈ స్కూల్స్ అన్నిటినీ ఈరోజు ప్రకటిస్తూ మేమంతా రేపు 11వ తారీఖు నాడు విజయదశమి కంటే ముందు రోజు సాధ్యమైనంత మేరకు ఆ స్కూల్స్కి ఫౌండేషన్స్ వేయాలని చెప్పేసి చాలా శాంక్షన్ చేసాం, ముందుకు పోతా ఉన్నాం. దీన్ని అందరూ అభినందించాలని, ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు మీడియా మిత్రులు కూడా దీనికి విరివిగా ప్రాచుర్యం ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ నా సహచర 2 మంత్రివర్గ సభ్యులు కూడా వారి ఆలోచనలు మీతో పంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారు, ఆల్ స్పెషల్ సిఎస్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అధికారులకు, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇదొక దసరా కానుకగా భావించాల. తెలంగాణలోని దాదాపు 6,29,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా ఈ కార్యక్రమంతో నిజంగా మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషం కలిగించే వార్త ఇది. 6,29,000 మంది ఒక 1000 స్కూళ్ళలోనే. ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నేను ఎల్బీనగర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ పొద్దున్న వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ అది. అట్లా నేను నా కాన్ఫిడెన్సే కాదు, నేను ఏ జిల్లాలో ఎక్కడ పోయినా పోయి చూస్తే ప్రతి రూమ్లో 20 మంది, ఒక బాత్రూమ్. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసిన కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలే ఆ ప్రభుత్వానికి. అందుకనే ఈరోజు
ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ కూడా చెప్తున్నా, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇంజనీరింగ్ నుంచి డాక్టర్ నుంచి ఎంబీఏ చేసిన ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఎక్కడ లేకుండే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. మళ్ళీ ఈరోజు విద్యారంగాన్ని దాదాపు 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఇంత మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ కట్టడానికి అవసరమైన ఫైనాన్స్ ఏర్పాటు చేసిన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారి యాజ్ ఏ క్యాబినెట్ కొలిగ్గా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఈ పేద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మీ అందరికీ దసరా శుభాకాంక్షలతో ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆషామాషి కార్యక్రమం కాదు. మేము ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలకు వచ్చిన 2వ రోజుకెళ్ళి మేము ఫ్రీ బస్ ఇచ్చినా విమర్శలు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం దీన్నన్నా హర్షిస్తారని అనుకుంటున్నాను. నేను మూసి మురికి కూపంకెళ్ళి 1 కోటి మందిని ఇలా బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు. కనీసం దీంట్లో ఉన్న కలిసి రావాలి. ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం. అన్ని పక్షాలు హర్షిస్తారని ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా కలిసి రండి. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు, అన్ని మౌలిక వసతులు, ధనికుడు లక్షాధికారి కోటీశ్వర్లు ఏ విధంగా చదువుకునే స్కూళ్ళల్లో ఉండే వసతులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ దసరా ఒక పెద్ద పండుగ. పెద్దలందరూ పండుగ జరుపుకుంటే విద్యార్థులందరికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ పరంగా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాంప్లెక్స్ పేరు మీద దశల వారీగా రాష్ట్రం మొత్తం ఇవన్నీ నిర్మాణం చేపట్టాలని కొన్ని స్థలాలు సేకరింపబడ్డ నియోజకవర్గాలకు అనుమతులు ఇచ్చి 11వ తేదీ నాడు శంకుస్థాపన చేయాలి. దసరా కంటే ఒక రోజు ముందే ఇవి మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేసి అందులోనే తరగతులు జరగాలనేటువంటి లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి దీనికి చొరవ చూపెట్టి నిర్ణయాన్ని అందరు అధికారులతో సమీక్షించి అమలు కావడానికి సహకరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సహచర గౌరవ మంత్రి పెద్దలు విద్యార్థి నాయకుడు యువజన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చీఫ్ సెక్రటరీ గారికి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు విద్యాశాఖకు సంబంధించిన రెసిడెన్షియల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్న సందర్భంగా విద్యకు సంబంధించి అన్ని రకాల ప్రాధాన్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎన్నికల కోడ్ వస్తూ ఉంది, సెలవులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ పాఠశాలల ప్రారంభం కంటే పాఠశాలల యొక్క స్థితిగతి మార్చాలని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 28,000 పాఠశాలల్ని 1,100 కోట్ల రూపాయలు ఇచ్చి మౌలిక సదుపాయాలను ఏర్పరచడం మొదలుకొంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి అంశంతో స్పష్టత లేకుండా టీచర్ల బదిలీ ఇంత క్లిష్ట దశలో ఉంటే 19,000 మంది పైన ప్రమోషన్లు ఇచ్చి 35,000 ట్రాన్స్ఫర్లు జరిపి పాఠశాలలన్నిటి కూడా సమర్థవంతంగా నడవాలనేటువంటి ఒక ఆ అధ్యాపక వర్గానికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ అసహనాన్ని తొలగించి వాళ్ళ సమస్యను పరిష్కరించడంతో పాటుగా పాఠశాల విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బంది అవుతా ఉంది. అవి ప్రభుత్వ పాఠశాలలు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని పాఠశాలలందరికీ రెసిడెన్స్తో సహా విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేటువంటి ఒక గొప్ప నిర్ణయం. దాని తదుపరి
డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సమస్య లేకుండా, అంతేకాదు అక్కడున్న సంఖ్యను బట్టి శానిటేషన్ సిబ్బంది లేదు, అధ్యాపక వర్గమే ఊడ్చుకోవాల్సి వస్తుందని నిధులు మంజూరు చేసి ఇలా పాఠశాలల స్థితిగతులు మార్చడం జరిగింది. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1023 గురుకులాలకు సంబంధించి 600 చిల్లర గురుకులాలకు సొంత భవనాలు లేవని, ఉన్న అద్దె భవనాలకు కూడా 4-5 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వకపోతే వాటన్నిటిని డాటా తెప్పించి వాళ్ళందరి యాజమాన్లతో ఆయా హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతోటి మాట్లాడిపించి వాళ్ళ యొక్క రెంట్స్ అన్ని కూడా పేమెంట్ చేసి మినిమం సౌకర్యాలను, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారో అవన్నీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్న సందర్భంగా నేను ఒక విద్యార్థి నాయకుడిని, ఆ సంబంధించిన సమస్యల పట్ల అవగాహన ఉంది. ఇలాంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు వారికి సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం జరిగింది, రిక్రూట్మెంట్ లేదు, వైస్ ఛాన్సలర్ లేరు, అనేక రకాలుగా ప్రొఫెషనల్ గా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, టీచర్లకు సంబంధించి లేదు. ఇవాళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో రేపు డిఎస్సి నోటిఫికేషన్, ఎగ్జాము, దాని తర్వాత ఫలితాలు ఇచ్చి ఉద్యోగ నియామకాలు ఇస్తా ఉన్నాం, గురుకుల నియామకాలు ఇచ్చారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించి దయచేసి ఇంతకుముందు వెంకన్న గారు చెప్పినట్టుగా ఇది ఒక సాంకేతికమైనటువంటి ఒక సమాజంలో ఒక పునాది లాంటి ఈ అంశాన్ని మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు కూడా ఇవాళ గర్వంగా, ఎందుకంటే రాష్ట్ర రిజల్ట్ పర్సెంటేజ్ 91 యావరేజ్ ఉంటే గురుకులాల్లో 98% ఉంది. వాళ్ళందరినీ మనం ప్రశంసించి కనీస మౌలిక సదుపాయాలు పరిష్కరించడానికి మీరు చూపుతున్న చొరవ వాళ్ళు ఇంకా ఉన్నతమైన శిఖరాలు కోవడానికి